గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 10th క్లాస్ పాస్ అయినటువంటి వారికి ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయాలను ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి 8వ తారీఖు నుంచి అంటే నిన్నటి నుంచి అప్లై చేసుకోవడానికి ఆస్కారం కల్పించారు. ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే కోర్టుల్లో కానివ్వండి, ఇక్కడ జ్యుడిషియల్ మినిస్ట్రియల్లో కానివ్వండి, సబార్డినేట్ సర్వీస్లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిక్లో అయినా కానీ, ఇక్కడ ఇతర అవుట్సోర్సింగ్ బేస్లో కానివ్వండి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు 10వ తారీఖు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళు వచ్చే నెల 25వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కల్పించారు. ఇక దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఎగ్జామ్ ఉంటుంది. హాల్ టికెట్స్ను ఇష్యూ చేయడానికి త్వరలో డేట్ను ప్రకటిస్తామని తెలియజేశారు. ఇక్కడ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 2025లో ఉంటుంది. ఇక మనకు ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్విలెంట్ ఎగ్జామినేషన్. 10వ తరగతి ఉత్తీర్ణత చెందినవారు. ఆ తర్వాత ఇక్కడ ఓపెన్ 10th చదివినటువంటి వారికి కూడా ఇందులో అవకాశం అనేది ఉంటుంది. ఇక అదనంగా ఇక్కడ పేర్కొన్నది ఏంటంటే ప్రొఫెషనల్ స్కిల్స్, అంటే ఇక్కడ కుకింగ్ వచ్చినటువంటి వారికి, కార్పెంటరీ పని తెలిసినటువంటి వారికి, ప్లంబింగ్ తెలిసినటువంటి వారికి, ఎలక్ట్రీషియన్ తెలిసినటువంటి వారికి, ఆ తర్వాత పెయింటింగ్ తెలిసినటువంటి వారికి ఇందులో ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లాజిస్టిక్స్ క్వాలిఫికేషన్ అంటే తెలుగు బాగా రాయగలిగి ఉండాలి, మాట్లాడగలిగి ఉండాలి. ఇక ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/7/2025 నాటికి 34 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీస్, ఈడబ్ల్యూఎస్ వారికి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వికలాంగులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైన డీటెయిల్స్. ఇక పోస్టుల వివరాలను ఒకసారి మీకు తెలియజేస్తాను. జిల్లాల వారీగా పోస్టులను కేటాయించారు కాబట్టి ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్న వివరాలను మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి మీరు. ఈ ఓసీలకు, బీసీలకు 600 రూపాయల ఫీజుగా నిర్ణయించారు. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్, పర్సన్ విత్ డిజబిలిటీ వారికి 400 ఫీజుగా నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే, ఇక పోస్టుల డీటెయిల్స్లోకి వెళ్దాము. ముందుగా ఆదిలాబాద్ జిల్లా పోస్టుల వివరాలు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒకటే పోస్ట్ ఉంది. ఆ పోస్టు కూడా ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది జనరల్లో. ఇక తర్వాత మనకు భద్రాద్రి కొత్తగూడెం. ఈ భద్రాద్రి కొత్తగూడెంలో టోటల్గా 6 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 6 పోస్టులలో వికలాంగులకు, బ్లైండ్ ఉమెన్కు 1 కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకు ఇక్కడ సివిల్ కోర్ట్ హైదరాబాద్ పరిధిలో 9 ఖాళీలు ఉన్నాయి. ఈ 9 ఖాళీలలో ఇక్కడ 2 ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్ పరిధిలో 2 ఖాళీలు ఉన్నాయి. రెండిట్లో 1 ఉమెన్ బ్లైండ్ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఇక హన్మకొండలో 1 వేకెన్సీ ఉంది. ఈ 1 వేకెన్సీ కూడా ఇక్కడ బ్లైండ్ ఉమెన్ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత మనకు జగిత్యాలలో 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులలో బ్లైండ్ ఉమెన్ వారికి 1 కేటాయించడం అనేది జరిగింది. జనరల్లో 1 పోస్టు కేటాయించారు. ఇక జనగాంలో 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులలో కూడా బ్లైండ్ ఉమెన్ వారికి 1 పోస్టును కేటాయించారు. ఇతరులకు 2 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లిలో 1 పోస్టు ఖాళీగా ఉంది. ఈ 1 పోస్టు కూడా బీసీఏ ఉమెన్ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత జోగులాంబ గద్వాల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఇక్కడ బ్లైండ్ డిజబుల్ వారికి 1 పోస్టును కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 3 వేకెన్సీస్లో ఈ 3 వేకెన్సీస్ కూడా ఎస్సీ ఉమెన్కు 1 కేటాయించారు, ఓసీ 2 కేటాయించారు. అందులో 1 ఉమెన్ పోస్టు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు కొమరంభీం ఆసిఫాబాద్లో 1 పోస్టు ఉంది. 1 పోస్టు కూడా బీసీఏ ఉమెన్ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత మహబూబాబాద్లో 2 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత మచిర్యాల్లో 3 వేకెన్సీస్ ఇచ్చారు. మెదక్లో 4 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇక్కడ 12 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ పరిధిలో 1 వేకెన్సీ ఇవ్వడం అనేది జరిగింది.
నాగర్ కర్నూల్లో ఇక్కడ 3 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. మూడిట్లో ఒకటి బ్లైండ్ ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నల్లగొండ జిల్లాలో 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 12 వేకెన్సీస్లో ఒకటి బ్లైండ్ ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత నారాయణపేట జిల్లాలో 2 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. రెండిట్లో ఒకటి ఉమెన్ బ్లైండ్ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మూడిట్లో ఒకటి బ్లైండ్ ఉమెన్ వారికి కేటాయించడం అనేది జరిగింది, వికలాంగులకు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లాలో 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 9 వేకెన్సీస్లో బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు రాజన్న సిరిసిల్ల పరిధిలో 6 వేకెన్సీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ 6 వేకెన్సీస్లో ఒకటి ఉమెన్ బ్లైండ్కు కేటాయించడం అనేది జరిగింది. ఇక తర్వాత రంగారెడ్డి జిల్లాలో టోటల్గా 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 17 వేకెన్సీస్లో ఒకటి బ్లైండ్ ఉమెన్ వారికి కేటాయించడం అనేది జరిగింది. మరొకటి హియరింగ్ ఇంపైర్డ్ వారికి, చెవిటి మూగ వారికి కేటాయించడం అనేది జరిగింది. ఈ జిల్లాలో 2 వికలాంగులకు కేటాయించారు. ఇక తర్వాత సిద్దిపేట జిల్లాలో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 5 వేకెన్సీస్లో బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 6 వేకెన్సీస్లో ఇక్కడ బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది. వికారాబాద్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 4గిట్లో ఒకటి బ్లైండ్ ఉమెన్కు కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత వనపర్తిలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. రెండిట్లో ఒకటి ఎస్సీకి, ఒకటి బ్లైండ్ ఉమెన్కు, వికలాంగులకు కేటాయించడం అనేది జరిగింది. వరంగల్ జిల్లాలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండిట్లో బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది. ఓసీ జనరల్లో ఒకటి కేటాయించడం అనేది జరిగింది. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో టోటల్గా ఇక్కడ మీకు కనిపిస్తలేదు కానీ 6 వేకెన్సీస్ ఉన్నాయి. 6 వేకెన్సీస్లో బ్లైండ్ ఉమెన్ వారికి ఒకటి కేటాయించడం అనేది జరిగింది. ఈ విధంగా టోటల్గా అన్ని జిల్లాల్లో కలిపి ఈ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు అనేవి మొత్తం కలిపి 135 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 135 ఉద్యోగాలలో ఇక్కడ వికలాంగులకు వచ్చేసి 21 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 21 పోస్టులలో ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, అంటే శారీరక వికలాంగులకు ఎలాంటి ఖాళీలు లేవు. ఇక తర్వాత హియరింగ్ ఇంపైర్డ్ వాళ్లకు, చెవిటి మూగ వారికి 1 పోస్టును జనరల్లో కేటాయించారు. అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత విజువల్లీ హ్యాండిక్యాప్డ్, అంటే చూపు లేనటువంటి వారికి, తక్కువ చూపు కలిగినటువంటి వారికి టోటల్గా 20 పోస్టులను కేటాయించడం అనేది జరిగింది. ఈ 20కి 20 పోస్టులు కూడా బ్లైండ్ ఉమెన్ వారికే కేటాయించడం అనేది జరిగింది. ఇక్కడ బ్లైండ్ పురుషులు వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది లేదు. కేవలం బ్లైండ్ మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. వచ్చే వీడియోలో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ పోస్టులకు విద్యార్హత ఏంటి, ఆ తర్వాత ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్న పూర్తి వివరాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ వివరాలు మీకు తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.